8 నిమిషాల నిడివి వీడియో డ్యూరేషన్ వచ్చేలా స్పష్టమైన ప్రవాహంతో ఫ్లో వివరణాత్మకమైన కథనంతో రూపొందించిన వాయిస్ ఓవర్ డైలాగ్ స్క్రిప్ట్ ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్లో జరగబోయే అత్యంత నాటకీయమైన సంచలనమైన మలుపుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మాత్రం సీరియల్లోనే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇన్నాళ్లుగా రోహిణి ఆడుతున్న నాటకాలు, చెప్తున్న అబద్ధాలు ఒక్కసారిగా బట్టబయలు కాబోతున్నాయి. కథలో అస్సలు ఊహించని పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయో సీన్ బై సీన్ పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కథలోకి వెళ్తే, సుందరి పెళ్లి వేడుక చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. అందరూ పెళ్లి సందడిలో మునిగిపోయి ఉంటారు. అయితే సరిగ్గా అదే సమయంలో బాలు, మీనాలు అనుకోకుండా అక్కడ మాణిక్యాన్ని చూస్తారు. మాణిక్యాన్ని అక్కడ చూడగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఏంటి ఈయన ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటూ ఉండగానే పక్కనే ఉన్న రంగా వచ్చి అసలు విషయానికి చెప్తాడు. బాలు, ఈయనే పెళ్లి కొడుకు సొంత మేనమామ. పెళ్లి అనుకున్నప్పటి నుంచి దగ్గరుండి పనులన్నీ ఈయనే చూసుకున్నారు. పెళ్లి కొడుక్కి వాళ్ల మామయ్య అంటే చాలా ఇష్టం. ఈయనకి మెయిన్ బజార్లో మటన్ కొట్టు ఉంది, రోజూ మటన్ అమ్ముతుంటారు అని రంగా వివరణ ఇస్తాడు. రంగా మాటలు వినగానే బాలు, మీనాలకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మలేషియాలో బిజినెస్ మ్యాన్ అని రోహిణి పరిచయం చేసిన మాణిక్యం, ఇక్కడ స్థానికంగా మటన్ కొట్టు నడుపుతున్నాడా అని బాలుకి విపరీతమైన అనుమానం వస్తుంది. ఎలాగైనా ఈ రోహిణి డ్రామాకి ముగింపు పలకాలని బాలు డిసైడ్ అవుతాడు. మాణిక్యాన్ని ఎలాగోలా ఒప్పించి నేరుగా తన ఇంటికి తీసుకొస్తాడు. మరోవైపు ఇంట్లో చూస్తే సత్యం అలాగే ప్రభావతి ఇద్దరూ కూర్చొని పెళ్లి విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి చాలా బాగా జరిగింది కదా ప్రభా అని సత్యం అంటే, అవునండి చాలా బాగా చేశారు అని ప్రభావతి సంతోషంగా చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మనోజ్, రోహిణి హాల్లోకి వస్తారు. మనోజ్ తన అలవాటు ప్రకారం గొప్పలకు పోతూ, అమ్మా, పెళ్లి ఏం బాగా జరిగింది, అయినా ఈ రోజుల్లో రిచ్ ఫ్యామిలీస్ పెళ్లిళ్ళు ఎలా చేస్తున్నారో చూశారా? భోజనాల దగ్గర నుంచి డ్రింక్స్ వరకు అన్నీ వెండి సామాన్లలోనే ఇస్తున్నారు. అది అసలైన పెళ్లి ఫంక్షన్ అంటే, ఈ చిన్న పెళ్లిని చూసి అంతగా పొగిడేస్తున్నారేంటి అని వెటకారంగా మాట్లాడతాడు. దానికి సత్యం స్పందిస్తూ, ఒరేయ్ మనోజ్, నీ పెళ్లి కూడా అంత గొప్పగా ఏమీ జరగలేదు కదరా అని గుర్తుచేస్తాడు. దాంతో రోహిణి మధ్యలో కల్పించుకుని, జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు అంకుల్? అయినా సుందరిని పెళ్లి చేసుకున్న అతను చాలా సాధారణమైన వ్యక్తి కదా. వాళ్ల మామయ్య ఈ పెళ్లి ఖర్చులన్నీ భరించాడని మీరే చెప్పారు కదా అని సర్దు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదే క్షణంలో బాలు ఎంట్రీ ఇస్తాడు. అవును పార్లరమ్మ, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. వాళ్ల మేనమామే లేకపోతే ఈ రోజు ఈ పెళ్లే జరిగేది కాదు. అన్నట్టు పార్లరమ్మ, మీ మేనమామ, అదే ఆ మలేషియా మావయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? అని కావాలనే ప్రశ్న వేస్తాడు. బాలు ప్రశ్నకి రోహిణి కంగారుపడుతూ, అదేంటి బాలు అలా అడుగుతున్నావ్? ఆయన మలేషియాలో ఏదో బిజినెస్ ట్రిప్లో బిజీగా ఉంటారు అని సమాధానం ఇస్తుంది. దానికి బాలు నవ్వుతూ, అవునవునులే, లేకపోతే ఇక్కడ ఏదైనా మటన్ కొట్టులో ఉంటారా ఏంటి? అని వ్యంగ్యంగా అంటాడు. బాలు మాటలకి రోహిణి గుండెల్లో రాయి పడుతుంది. ఆ సమయంలో ప్రభావతి జోక్యం చేసుకుని, ఒరేయ్ నీకేమైనా తిక్కపట్టిందా? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని బాలుని తిడుతుంది. బాలు మాత్రం తగ్గేదే లేదన్నట్టు, నాన్న నేను ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ మనిషిని తీసుకొచ్చాను. అతనే సుందరి పెళ్లి చేసుకున్న అతని మేనమామ అని చెప్తాడు. మనోజ్ మధ్యలో అందుకుని, అతను మటన్ కొట్టు నడుపుకునేవాడని రంగమావయ్య చెప్పాడు. అతన్ని తీసుకొచ్చి ఇంపార్టెంట్ మనిషి అంటావేంటి అని ఎటకారం చేస్తాడు. బాలు వెంటనే, అవున్రా, నీలాగా అందరూ లక్షలు మింగేసిన వాళ్లు అయి ఉండరు కదా. ఏమంటావ్ పార్లరమ్మా? అని కౌంటర్ ఇస్తాడు. బావగారి మాటలకి తట్టుకోలేక రోహిణి, ఆంటీ చూశారా? బాలు ఎప్పుడూ నన్ను, మనోజ్ని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని ఫిర్యాదు చేస్తుంది. బాలు ఇక ఆలస్యం చేయకుండా, మీనా ఆయన్ని లోపలికి తీసుకురా అని చెప్తాడు. మీనా, మాణిక్యాన్ని లోపలికి తీసుకురాగానే ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. ప్రభావతి అయితే, మరిది గారు మీరా? రోహిణి,
మీ మావయ్య వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాలి కదమ్మా అని అంటుంది. సత్యం గందగోళానికి గురై, ఒరేయ్ బాలు! నువ్వు సుందరి వాళ్ల పెళ్లి కొడుకు మేనమామని తీసుకొచ్చానన్నావు, కాని ఈయన మన రోహిణి వాళ్ల మావయ్య కదా అని అడుగుతాడు. బాలు వెంటనే, ఆ విషయమే ఆయన నోటి నుంచే విందాం నాన్నా. చెప్పు మేఘమావా, నువ్వు ఎవరి మేనమామవి? మన పార్లరమ్మకా లేక సుందరి భర్తకా? అని నిలదీస్తాడు. ప్రభావతి కోపంగా, నీకేమైనా పిచ్చా బాలూ? ఆయన రోహిణి వాళ్ల మేనమామే అని సపోర్ట్ చేయడానికి చూస్తుంది. రోహిణి కూడా పరిస్థితిని చక్కదిద్దడానికి, మామయ్య మీరేంటి ఇలా వచ్చారు? ఏదో బిజినెస్ ట్రిప్ మీద వచ్చి ఉంటారు, మీకు చాలా పనులు ఉంటాయి కదా, ఇక బయలుదేరండి అని ఆయన్ని అక్కడికక్కడే పంపించేయాలని చూస్తుంది. కాని బాలు అడ్డుపడి, ఆగు పార్లరమ్మా! ఆయన ఎవరి మేనమామో చెప్పకముందే ఎందుకు అంత కంగారుపడి పంపించేస్తున్నావ్? చెప్పు మేఘమావా, నువ్వు ఎవరివి? అని నిలదీస్తాడు. దాంతో ఇక తట్టుకోలేక మాణిక్యం నిజం చెప్పడానికి సిద్ధపడతాడు. నన్ను క్షమించండి, నేను రోహిణి వాళ్ల మేనమామని కాదు. నేను సుందరి పెళ్లి చేసుకున్న అతనికి సొంత మేనమామని. బాలు చెప్పింది 100% నిజం అని చెప్తాడు. ఆ మాట వినగానే ప్రభావతి, సత్యం, మనోజ్, రోహిణి అందరూ షాక్లో ఉండిపోతారు. మాణిక్యం ఇంకా కొనసాగిస్తూ, నన్ను క్షమించండి సార్. ఒకరోజు రోహిణి, ఆమె ఫ్రెండ్ విద్య నా మటన్ కొట్టు దగ్గరికి వచ్చారు. సినిమాలో యాక్టింగ్ చేసే ఆఫర్ ఇప్పిస్తామని, రాజమౌళి సినిమాలో అవకాశం ఇస్తారని చెప్పారు. అది నిజమైన యాక్షన్ డ్రామా అని నమ్మి, నేను మీ ఊరు వచ్చి మనోజ్కి నగలు ఇస్తున్నట్టు, బట్టలు పెడుతున్నట్టు నాటకం ఆడాను. కాని ఆ తర్వాత ఒకరోజు నిజం తెలిసింది. రోహిణి తన సంసారం నాశనం అయిపోతుందని, నిజం తెలిస్తే ఇంటల్లుళ్ళు బయటికి గెంటేస్తారని నన్ను మలేషియా మేనమామలా నాటకం ఆడమని బ్రతిమాడింది. ఆమె చెప్పినట్టే వాళ్ల నాన్న అరెస్ట్ అయ్యాడని, ఆ తర్వాత చనిపోయాడని మీతో అబద్ధాలు చెప్పాను. నాకు రోహిణికి ఏ సంబంధం లేదు, నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతేకాకుండా, రోహిణి పాపా, నేను ఈ రోజు నిజం చెప్పకపోతే ఎప్పటికీ మోసగాడిగానే ఉండిపోతాను. నా మేనల్లుడు కూడా మోసగాడేమో అని వీళ్లంతా అనుకుంటారు. అందుకే నిజం చెప్పేశాను. ఒకసారి నిజం చెప్తే ఇక మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్పి మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ నిజాలన్నీ విన్న సత్యం, మనోజ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. బాలు కోపంగా, విన్నారా నాన్నా? ఈ పార్లరమ్మ దొంగ పార్లరమ్మ. 7 లక్షలు మింగేశాడు అనుకుంటే, ఈ పార్లరమ్మ ఏకంగా మనుష్యులనే మార్చేసి మేనమామ అని చెప్పుకునే రకం. ఇప్పటికైనా అర్థమైందా ఈమె చేసిన ఫ్రాడ్? అని అంటాడు. మీనా కూడా, ఏం రోహిణీ, ఎప్పుడు చూసినా నా పుట్టింటి వాళ్ళు అది ఇది అని ఎన్ని అబద్ధాలు చెప్పావు? అత్తయ్యని, మావయ్యని, ఈ కుటుంబాన్ని మోసం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? అని నిలదీస్తుంది. రోహిణి ఏమీ